ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. అన్న నారాయణ ఈ ఫోన్ తీసుకున్నావు. అన్న నారాయణ ఈ ఫోన్ తీసుకున్నావు. అందరికీ నమస్కారం. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన జిల్లాకు మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం ఇక్కడ మన మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు తీసుకోవడం జరుగుతున్నది. అందరూ ఆఫీసర్స్తో లైన్ డిపార్ట్మెంట్స్ వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చి వారితో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ యాక్టివిటీస్ వీఆర్ టేకింగ్. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన రేషన్ బియ్యం మాఫియాపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. రేషన్ బియ్యం గత 5 సంవత్సరాల్లో ఎక్కువ మాఫియా జరిగింది అధ్యక్ష. ఏదంటే ఇట 50 లక్షల టన్నులు బియ్యం రైతుల దగ్గర తీసుకుంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తే 30 టన్నుల వరకు ఎఫ్సిఐ గోడౌన్స్కి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ టైంలో అలా బియ్యాన్ని గోడౌన్లో నిలవించే 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా లెక్కలు ఏది ఉంది ఏందనేది కూడా ఆ రోజుల్లో పరిస్థితుల్లో తెలియపరచలేదు అధ్యక్ష. అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో ఎఫ్సిఐ గోడౌన్లో 5 రూపాయలు నిల్వకి రెంట్ ఇస్తే బస్తాకి, ఇదే విధంగా ప్రైవేట్ గోడౌన్లో 4 రూపాయల 25 పైసలు ఇస్తున్నారని చెప్పి 75 పైసలు మిగులుతుందని చెప్పేసి కొంత పార్టీని కూడా బయట ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టడం, ప్రైవేట్ గోడౌన్స్లో నిల్వ పెట్టడం, దాన్ని ఒక పెద్ద మాఫియాగా 5 సంవత్సరాలు జరిగింది అధ్యక్ష. దాన్ని చూసుకుంటే ఒకసారి కాకినాడలో 4,000కు పైగా బస్తాలు లెక్క తేలింది అధ్యక్ష. మచిలీపట్నంలో 4,840 టన్నులు ఆ రోజు బియ్యం కూడా నిల్వ జరిగింది అధ్యక్ష. కాకినాడలో 4,000 టన్నుల బియ్యం మాయమైంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా లారీల కొద్ది బియ్యం మాయమైంది అధ్యక్ష లాస్ట్ టైంలో. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళిద్దరూ కూడా కాకినాడ పోర్టుని సందర్శిస్తే 1,320 టన్నులు ఆ రోజు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆ రోజు నుండి వీళ్ళు మంత్రులు వస్తున్నారని తెలిసి కూడా అధికారులు కూడా ఆ రోజు లేకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జరిగిన లాస్ట్ 5 సంవత్సరాల్లో
జరిగిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. దాని మీద సిట్ వేశారు. దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేసి దాన్ని అమలుపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్ నువ్వు మీడియాతో ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా క్షమించాలి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడు రాని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మీరు చూసారు, ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా అనేక పెట్టుబడులు ఎప్పుడు రాని విధంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం గుంటలు కూడా పూడ్చలేదు, ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడు జరిగిన విధంగా సంక్షేమం కూడా మేము చేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 2014లో పెన్షన్ 200 రూపాయలు, చాలని పెన్షన్ని 2000 రూపాయలు మేము చేసాం. 5 సంవత్సరాలు 2000 చేసాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మొదటి నెలలో మేము
అదే పెన్షన్ ఇంకో 1000 రూపాయలు మేము పెంచాం. వికలాంగులకి 6000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకో పక్కన అన్న క్యాంటీన్, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసేస్తే మన ప్రభుత్వం ఏర్పడినంటే 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఎవ్వరు ఊహించిన విధంగా 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. ఇంకా ఇసుక కూడా మీరు చూశారు, కేవలం లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు తప్ప ఇసుకను కూడా మనం ఫ్రీ చేసాం. ఇంకా మిడ్ డే మీల్లో కానివ్వండి, సంక్షేమ హాస్టల్స్లో కానివ్వండి, ఈరోజు ఫైన్ రైస్ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదండి. అసలు డిఎస్సి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరిచ్చారండి? నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తాను కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి జగన్ నువ్వు కోడికత్తికి ఎక్కువ, బాబాయ్ గుడ్డలకి తక్కువ అని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారాలు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం మీడియా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు అసహ్యించుకొని చీత్కరించి ఈరోజు వై నాట్ 170కి 175కి 175 అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు 11. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో 10% ఉండాలి 175లో. ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారు. ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసినా నీకు సిగ్గు రాలేదంటే నిజంగా నిన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు లాక్కుని ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 11 వసంతాలు, రేపు మార్చి 14కి 11 వసంతాలు పూర్తయి 12వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. నీలాగా ఒకరిని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తున్నావు. ఏదైనా గుర్తుపెట్టుకో, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్క మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది. అలాగే జనసేన పార్టీకి కూడా 1 సీటుతోనే మొదలైంది. ఈరోజు 21 సీటుతో 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు. నీ కన్న తల్లి, నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహ్యించుకుంటుంటే, నీకు తోడబుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు, నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం. కనీసం నీ రక్త సంబంధీకులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం. మేం చెప్తున్నాం, ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తీహార్ జైల్లోనో చెంచల్గూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు. ఎందుకంటే నీ అవినీతి చిట్టా ఆ విధంగా ఉంది.
ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నాం, నువ్వు కోడి కత్తికి ఎక్కువ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెప్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందల కాన్స్టెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం. మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని, రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే. నీకే ఇంత ఇదుంటే 21 సీట్లు గెలిచి 21 సీట్లు పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు ఈరోజు కొన్ని విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టాం. దాంట్లో మన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి, అతని భారతదేశం మొత్తం అతని వైపు చూస్తుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది గతంలో జరిగినాయి. అలాంటి అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు. ఆయన ఎంతో వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన ఒక సింగిల్ యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారండి. ఎంతోమంది ఎదురు చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వచ్చి చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలనే తపన. ఆయన ఎప్పటి నుంచో అదే కార్యక్రమంలో 12 సంవత్సరాలుగా ఎంబడబడి కష్టపడి చేస్తున్నారండి. ఏపీ పోర్ట్ మరియు హార్బర్స్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామస సత్య పుట్టినరోజు వేడుకలు ఆయన కార్యాలయంలో అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. అర్థం చేసుకోండి, మీరు అందరినీ కలుస్తారు, తొందరపడదు. అలాగే శ్రీనివాసరావు గారికి కొండేపి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామాయపాలెం కోటన్న మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు జరుపుతున్నారు. ఒంగోలు మంత్రి శ్రీనివాసరావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ వారు మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. సార్ అందరూ భోంచేసి వెళ్ళాలి. రామాయపాలెం యువసేన కోర్టు ఒంగోలు జర్నలిస్ట్ సంఘం వారు వచ్చున్నారు. దయచేసి ఒక నిమిషం. అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పంపొద్దండి దయచేసి. విఐపీలు ఎవరైనా ఉండే ఆఫీస్ రూమ్ లో ఒంగోలు జర్నలిస్ట్ సంఘం వారు జన్మదిన శుభాకాంక్షలు విచ్చేసి ఉన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే వారికి కొండపి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రావాలి బాబు, కలిసిన వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి కిందకి వెళ్ళండి. ప్లీజ్ అమ్మా, కలిసిన వాళ్ళందరూ దయచేసి వేదిక ఖాళీ చేయాలి. మరిపొడి మండలం చెప్పు నీకెందుకు ఇట్లా ఇటు బాగుందా రెడీగా ఉంటాయి కదా. కొంచెం స్లోగా పంపించాయి. సాంబయ్య కొంచెం అట్లా వెనక్కి జరుగు. కొంచెం ఒక్కసారి ఆపు, ఒక్కసారి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. పైన క్లియర్ చేద్దాం. ఒక్కసారి ఆపయ్యా, పైన క్లియర్ చేద్దాం. ఓకే బాబు ఎడగా వెనక్కి జరుగు. పెట్లూరు పంచాయతీ అందరూ చౌటపాలెం, కోయరపాలెం, పెట్లూరు పంచాయతీ మొత్తం వాళ్ళందరూ కూడా వేదిక దగ్గర అందుబాటులో ఉంటారు. మరిపూడి మండలం బోధాటి స్వామి వాళ్ళు వెళ్ళలేమండి ముందు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. కొండేపి బోధాటి స్వామయ్య, కేజీ కండ్రిక మన మాజీ ఎంపీపీ దేపూరి సుబ్బారావు, కూరగాయల రావణయ్య గారు, ముక్కు ప్రసాద్, జాను, కొండేపి నాయకులు బోధాటి స్వామయ్య నాయకత్వంలో మన ప్రీతమ యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. కదిమల నారాయణ, రామిరెడ్డి, చౌడపాలెం ఆంజనేయ. బాబు కొంచెం తొందర చేయాలి. మీరు పైకి వచ్చిన వాళ్ళు అట్లానే ఉండకూడదు. వెనకాల చాలా మంది ఉన్నారు. దయచేసి గౌరవనీయులు పి మురళి గారు మన ప్రీతమ యువనేతకి జన్మదిన శుభాకాంక్షలు. చేస్తున్నారు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్. అందరూ మా దామచర్ల వారి ఆతిథ్యం స్వీకరించుకోవాల్సిన భోజనం వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. కలిసిన వాళ్ళందరికీ దిగాలి. అంకేపల్లి ఎక్స్ సర్పంచి భాస్కర్ రెడ్డి, నర్సారెడ్డి, అంకేపల్లి, మరిపూడి మండలం అంకేపల్లి వాళ్ళు మన యువనేతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. పదమ్మా అందరు భోంచేసి డైరెక్టర్ మన ప్రీతమ యువనేతని కలుస్తున్నారు. వారికి ధన్యవాదాలు. రెడ్డి, బ్రహ్మయ్య, కాకర్ల, మరిపూడి మండలం కాకర్ల వారి నాయకత్వంలో జనార్దన్ రెడ్డి వారు మన యువనేతని శుభాకాంక్షలు జరుపుతున్నారు. వారికి ధన్యవాదాలు. అందరూ భోంచేసి వెళ్ళాలి. కొంచెం నిదానంగా నెట్టుకుంటున్నారు. కొంచెం నిదానంగా, చాలా సమయం ఉంది మీకు. జనసేన పార్టీ కూటమి నాయకులు, జనసేన పార్టీ సింగరాయకొండ అధ్యక్షులు, మండల అధ్యక్షులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. కొండేపి మండలం వాళ్ళే బాబు ముందుకు జరగండి అమ్మా. శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు దయచేసి వేదిక ఖాళీ చేయాలి. ఖాళీ దిగాలి, దిగాలి, దిగాలి. కొంచెం ముందు పోవాలి బాబు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ముందుకు పంపించండి. పంచాయతీ అధికారులు వచ్చినప్పుడు కొంచెం సంయమనంతో మన కార్యకర్తలు అధికారులు కొంచెం ముందు పంపండి. అధికారులని కృష్ణ క్షేమకుర్తి, కృష్ణ నాయకు కొంచెం 2 నిమిషాలు. ఆ ముందు వాళ్ళు ఖాళీ అయితే మీ మండలం. కృష్ణన్న ఒక్క నిమిషం. జనసేన పార్టీ నాయకులు వారికి ధన్యవాదాలు. యనమతిని వెంకటేశ్వర్లు బిస్కాలేజీ నాయకత్వంలో కళ్యాణ్ చక్రవర్తి గారు దయచేసి కొంచెం వెనక్కి రావాలి. కొండేపి పంచాయతీ కార్యదర్శి పొన్నవ రామ్మోహన్ బాబు. నాయకులందరినీ కూడా ఖాళీ ఇవ్వండి బాబాయ్. కాపండి ఆమె ఎక్కిస్తున్నారు అధికారులు. వాళ్ళు ఎవరో 10 మందిని అందరూ ఎక్కిస్తానే ఉన్నారు. దయచేసి ఆగాలి మీరు. అటువైపు అట్టే ఆగిపోయి ఉన్నారు. ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మన తెలంగాణ స్టేజీ టైట్ అయిపోయింది. అటు ఇటు ఎదురొచ్చారు. వెళ్తారు. మన ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు కొంచెం సమన్వయం చేయాలి. ప్రకాశం జిల్లా బీజేపీ నాయకులు సత్య గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదిక మీద విచ్చేసి ఉన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు సార్. అందరూ భోజనం చేసి నమస్కారం.